నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన బులెటిన్ డీటెయిల్స్ చేస్తే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్వహించిన ర్యాలీపై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ర్యాలీపై ప్రభుత్వం పోలీసులు అణచివేత ధోరణి ప్రదర్శించినప్పటికీ ర్యాలీ విజయవంతమైందని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రను తీవ్రంగా ఖండించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ లష్కర్ జిల్లా ఏర్పాటయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు ఉక్కుపాతం మోపి నిర్బంధాలు విధించినట్లు ఆయన వివరించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఫిబ్రవరి మొదటి వారంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని తలసాని తెలిపారు. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. చారిత్రక నగరాలు కట్టడాల పేర్లు మార్చడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇవ్వలేదని తలసాని వ్యాఖ్యానించారు. మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, ఈ భూమితోని మట్టితోని మనకు ఉన్నటువంటి సంబంధాలు, ఇది చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ 220 సంవత్సరాలు. ఒక లష్కర్ భవనాలు జరిగినా, లేకపోతే క్లాక్ టవర్ అయినా, గాంధీ హాస్పిటల్ అయినా, ఎస్ఎంఎస్ మోటా మార్కెట్ అయినా, క్లబ్ మార్చెంట్, అదేవిధంగా మార్వాడి ఏదైతే గోల్డ్ స్మిత్కు సంబంధించినటువంటి మన మార్వాడి గల్లీ కానీ, లేకపోతే ఇక్కడ మాంకాలి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ మన అస్తిత్వం ఉంది. ఈ అస్తిత్వాన్ని దెబ్బకొట్టి మనని ఎక్కడికో పోవాలనే విధంగా ఈ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం చేసింది ఏం లేదు, మనకందరికీ తెలుసు. ప్రభుత్వం ప్రజల అధికారం ఇచ్చారు. అలవిగాని హామీలన్నించి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మీ ముంగట ఉన్నటువంటి ఏమైతే మీరు ప్రజలకు హామీలు ఇచ్చారో అభివృద్ధులు పెట్టి నేను పనికిరాని తుగులకు పనులు చేసుకుంటూ నేను పేరు మార్చేస్తాను అంటే, ఇక్కడ ఉన్నటువంటి మన పేరు మారుస్తే మన కన్నా తల్లరని పేరు మార్చినట్టుగా ఇబ్బంది కలుగుతుంది మనకు. కాబట్టి ఆ విషయంలో నిన్న చేసినటువంటి పోరాటం చూస్తే నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి రాని వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళు ఎంతమంది పోలీసులు పెట్టుకున్నా ఎక్కడికక్కడ గల్లీల నుంచి కొన్ని వందలాది వేలాది సంఖ్యలో మన కార్యక్రమాన్ని వీరు బ్రహ్మాండంగా ఎవరికి భయపడకుండా ముందుకెళ్ళినందుకు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ తప్పకుండా